ఉన్నారు శిష్యులందరూ. యేసు ప్రభు చేసే అద్భుతాలు చూశారు, యేసు ప్రభు చేసే కార్యాలు అన్ని చూశారండి. బాగా వినండి. అన్ని చూసిన ఈ యొక్క విశ్వాసులు ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు యొక్క శిశువులు, యేసు ప్రభు యొక్క శిశువులు ఒక్కనొక సమయంలో సముద్ర మార్గాన పడవలో వెళ్ళవలసిన సందర్భం ఎదురైందండి. ఆ పడవలో వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు అలసట ఉంది, కాసేపు పడుకుందాం ఇట్లా అన్న మాటలు, కాసేపు సేద తీరుతామని చెప్పేసి ఓడ చివరి భాగాన్ని వచ్చి ఆగు తల వాల్చుకొని పడుకున్నాడండి. అంతే ఇంకేం చేయలేదు దేవుడు. ఏం చేయాలి? పడుకున్నాడా? వెంటనే ఈ దుష్టుడు ఏం చేశాడంటే సముద్రం మీద పెద్ద తుఫాను, సముద్రం మీద పెద్ద పెనుగాలులు, సముద్రం మీద అలలు భయంకరమైన అలల చేత నెట్టబడుతూ కొట్టబడుతూ తుఫాను చేత వాన చేత తడిసి ముద్దాడుతూ ఉంటున్నారు. అలాంటి సమయంలో ఈ శిశువులకు ఏం కలిగిందో తెలుసా? విశ్వాసం కలగాల్సింది పోయి భయం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? భయం. ఏమైపోతామో, ఇంత పెద్ద సమస్య నా మీదకి వచ్చిందే, ఇంత పెద్ద కష్టం నా మీదకి వచ్చిందే, ఎలా తీర్చుకోవాలి, ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి, ఎలా ఈ కష్టం నుండి బయటపడాలి, ఎవరు ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని విశ్వాసాన్ని కోల్పోతున్నాము. విశ్వాసాన్ని కోల్పోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? యేసయ్యా లేవు, నువ్వు నశించిపోతున్నాము. ఏంటండి? నశించిపోవడానికా దేవుడు నేను పిలిచింది? నశించిపోవడానికా? నీ ప్రాణాలు పోతుంటే దేవుడు చూస్తూ ఉండడానికా? వింటున్నారా? ఆయన శిష్యువులు ఆయన ఎంత తిరిగిన ఆ శిష్యులకే విశ్వాసము లేదు, భయం. ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో మాత్కార్యాలు, కడుపు నొప్పి పోయిందని, ఏడ్స్ రోగాలు పోయినాయని, 25 సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగారని, 20 సంవత్సరాల తాగుబోతులు మారానని, క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయని, ఇలాంటి అద్భుతాలు ఎన్ని విన్నా సమస్య వచ్చేపాటికి మనలో కలిగేది ఏంటండి? అవిశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవిశ్వాసం.